పాముల కాపల అబద్ధం ఆభరణాల తరలింపునకు మరో రోజు నిర్ణయం. పాముల విషయాన్ని తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న ఆలయం. నేను ఒరిస్సా జగన్నాథ టెంపుల్ వచ్చి పాములు అటగించున్నాయి, పాముల బంధం ఉంది అది అన్నది అంతా ఏం లేదంటున్నారు. వారం డెడ్ లైన్, 10 మంది ఐఏఎస్లకు నోటీసులు, విచారణకు సహకరిస్తామన్న అధికారులు అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై విచారణ, జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దూకుడు, కమిషన్ ముందు స్మితా సబర్వాల్ తదితరులు హాజరు కావాలని ఇచ్చారు. ముంచెత్తిన వాన, తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఉప్పొంగుతున్న హుస్సేన్ సాగర్, ఒక్కరోజు వర్షానికి నిండుకుండల సాగరం, మరో 5 రోజుల పాటు భారీ వర్ష హెచ్చరిక. ఓ శివరావు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళ స్వలాభాల గురించి వీరాళ్ళు నీతి లేదు, నిజాయితీ లేదు. ముంచిర్రు. ఇప్పుడు ఆయన ఒక్కడే అమ్ముడుపోతే పారు, కానీ ఆయనకు ఓట్లు వేసిన ఓటర్లు అందరినీ అమ్మిండు, అంతే ఓటర్లన్నీ అమ్మిండు. ఆయన అమ్ముడుపోతే మనకేం కాంగ్రెస్ పార్టీని వద్దనుకోని అక్కడ గూడెం మైపాల్ రెడ్డిని గెలిపించరే, అది బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ ను వద్దనుకోని ఈయన పోయి మళ్ళీ కాంగ్రెస్ లోనే చేరే అభివృద్ధి కోసం పోయిండట. అభివృద్ధి కోసం అంటే ఎక్కడ అభివృద్ధి చేయాలనుకుంటే ఈయన దగ్గర ఉన్న బ్లాక్ మనీతో మొత్తం అభివృద్ధి చేసుకోవచ్చాడ. కాదు బీఆర్ఎస్ అభివృద్ధి అయితే సపరేట్ గా చేయని అవసరం లేదు, అభివృద్ధి చేయాలటిగా. రాజ్యసభలో 20 ఖాళీలు. ఈ ఏడే ఎన్నికల నిర్వహణ. ఎగువ సభలో తగిన బీజేపీ బలం. బీజేపీలోకి బీఆర్ఎస్, ఢిల్లీలో పార్టీ విలీనానికి మంతనాలు, కవిత విడుదల కోసం పార్టీ మెర్జ్, వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు. ఏఐసిసి డైరెక్షన్ మేరకే పార్టీలో చేరికలు, ఫిరాయింపులకు వ్యతిరేకమైన అనివార్యం. దళితులకు వ్యతిరేకంగా మోడీ, కేసీఆర్ కుట్రలు, మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మాదియాష్కి. ఇగో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి సంబంధించిన తెలంగాణ నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కలిస్తే వద్దంటుందని చెప్పి కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చెప్తుండే మాదియాష్కి. ఈయనకేమో తెలిసినట్టు ఇంకా గమ్మత్ మాట్లాడతాడు. మోడీ చెప్పిండే ఈయనకు ఫోన్ చేసి, జర చెప్పు నువ్వు అనువాలని అని చెప్పినట్టు. దళితులకు వ్యతిరేకంగా మోడీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దళితునికి కూడా టికెట్లు ఇచ్చేటువంటి విషయంలో కూడా న్యాయం చేయలేదు. కార్పొరేషన్ల పదవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏం న్యాయం చేసిందయ్యా? ఎక్కడ న్యాయం చేసింది? మొత్తము తన వర్గానికి ఇచ్చుకుంటా పోతుంది రేవంత్ రెడ్డి పాలన. కానీ దళితులకు అన్యాయం చేసింది, బీసీలకు అన్యాయం చేసింది, మైనార్టీలకు అన్యాయం చేసింది కదా. ఇక ఈయన మాట్లాడబట్టే వీళ్ళ మాటలకు పనులకు తేడా ఉంది. ఎందుకంటే ఈ అన్న ఏం చేశారంటే బీఆర్ఎస్ నేతలు బీజేపీలో పోతారు అంటారు. పోతారు వాళ్ళు సత్సరు ఎల్లడైనా పడతారే, నీకెందుకు అవన్నీ. కానీ నాకు అది కాదు, వాళ్ళు అంటారు కానీ వీళ్ళు లాక్కుంటారు. వాళ్ళు అంటారు చేసేదేమో వీళ్ళు, అనేదేమో వాళ్ళను, సొచ్చేదేమో వీళ్ళు, గుడిసెలకు అనేదేమో వాళ్ళని. ఇక చూడు ఆయన పోయేది మీరు కనబడతలేదా? మీరు సిగ్గు శరం లేక వాడు వస్తా అన్నాడేమో. మీరు ఎట్లా తీసుకుంటారు అవన్నీ? రాజీనామా చేపించి తీసుకోవాలి కదా. అది మీరు వచ్చేటోళ్ళు ఉంటే రాజీనామా చేసి మా పార్టీలకు రండి, బై ఎలక్షన్ అవుతుంది, మేము టికెట్ ఇస్తాం, చల్ నిలబడి గెలువు. ఇది పద్ధతి. అయినా మీకు సరిపోయేంత మంది ఎమ్మెల్యేలు ఉన్నాక ఎందుకు ఇంకా దళితులకు వ్యతిరేకంగా మోడీ, కేసీఆర్ కుట్రలు అని చెప్పేసి మాట్లాడుతుండు. మాది అవన్నీ ప్రూఫ్తో చూపించాలి. కేసీఆర్ కుట్రలు అంటే దళిత అవి నుట్టి మాటలు అవి.